ఏమైంది మా డల్లు ప్రాబ్లం ఏంది? ఏం లేదు మామ, ఇప్పుడిప్పుడే తెల్లవుతుంది అనుకున్న లోపు ఎండాకాలం వచ్చే. అవును, ఇప్పుడు నేను కలుపుకొని తినేది ఏంటిది? ఏంటిది? అది కూడా తెలుస్తలేదా? రేపు డాక్టరు నిన్న నువ్వు ఏం తిన్నావని అడిగితే నేనేమని చెప్పాలనే? ఓ సిక్కుడే అని చెప్పన్నా, ఓ బెండకాయ అని చెప్పన్నా, ఓ బీరకాయ అని చెప్పన్నా, ఓ కాకరకాయ అని చెప్పన్నా, ఓ పప్పుచారు అని చెప్పన్నా, ఇంతకిది ఏం కూర అని చెప్పాలనే? దీనికి ఓ పేరు చెప్పే. ఒసేయ్, మీ ఆయన ఎవరికో బీట్ కొడుతున్నాడే? కొడితే కొట్టుకొని లేవే. అదేంటి అలా అంటావు? దాని మాయలో పడి మీ ఆయన నిన్ను వదిలేస్తాడు. మా ఆయన పీనా సోడే రూపాయి కూడా తీయడే. అదే 4 రోజులు సోతుంది, మా ఆయన వదిలేద్ది. సరిపోయారు. అక్క అక్క ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది అక్క, వెళ్ళి ప్రపోజ్ చేయాలా? వెళ్ళి చెయ్యి తమ్ముడు. బట్టలు బాగాలేవు కదక్క, ఏమని అనుకుంటుందేమో. ప్రేమలో బట్టలు గిట్ల చూసుకునేది ఉండదు తమ్ముడు, వెళ్ళి ప్రపోజ్ చెయ్యి. ఏమండి? ఏంటనియా? మేడం, నేను జనాభా లెక్కల కోసం వచ్చిన, మా గవర్నమెంట్ మీకు జాబులు ఇస్తుంది. మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం? నేను 10 పాస్ అయినా, రాసుకోండి మేడం. చెప్పండి మేడం, మీకు ఎటువంటి జాబ్ కావాలి? మేడం, నా పెన్లాంకు సర్వేయర్ జాబు, గదే భూములు కొలిసే జాబ్ ఉంటుంది చూడు, గది ఇవ్వండి. ఆ జాబ్కు కరెక్ట్ న్యాయం చేస్తుంది. అట్లెందుకు మేడం, నా పెన్లాము మా వాకిలు నూకేటప్పుడు పక్కోల వాకిట్లకు ఈ ఇంచు కూడా జరగకుండా మా వాకిల్నే కరెక్ట్ నూకుతుంది. అమ్మ బాగున్నావా? జూనియర్ రాజ్బాబు గారు, నేను బాగున్నానండి. చాలా రోజులకు వచ్చారు, రండి కూర్చోండి. చల్లగా ఏమైనా తీసుకుంటారా, వేడిగా ఏమైనా తీసుకుంటారా? ముందు చల్లగా ఇవ్వండి, తర్వాత వేడిగా ఇవ్వండి. సమీర్, ఓ గ్లాస్ చల్లగా మంచినీళ్ళు, ఓ గ్లాస్ వేడిగా మంచినీళ్ళు తీసుకురా. పెరుగు తోడయ్యలేదుగా. ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టేదాన్నిగా. 2 నిమిషాలు అవుతుంది. ఏంటది? మ్యాగీ. మ్యాగీతో కడుపు నిండదుగా. మరి నువ్వేమడతావే? మీరు ఏ ఎక్స్క్యూజ్ మీ, ఈ 500 నా అకౌంట్ లో డిపాజిట్ చేస్తారా? మేడం, ఇది ఫేక్ నోటు, చెల్లదు. అయితే నీకేమైతుంది? పడేది నా అకౌంట్ లోనిగా. బుజ్జి, బాగున్నావా? ఈ రోజు మా ఇంట్లో నేను ఏం కూర వండలేను. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకులుండ్రు. అన్నయ్య, కొత్త సంవత్సరం ఎలా ఉంది? సంవత్సరం కొత్తదే గాని ఏంటి, మీకెవరితోనో ఎఫ్ఐఆర్ ఉంది కదా? చిచ్చి, అలాంటిదేం లేదే. నా మీద ఒట్టేసి చెప్పండి. నువ్వు తలకి నూనె రాసుకున్నావు, నేను ఒట్టేసాను అనుకో, నా చెయ్యంతా నూనె అయిపోద్ది. నేను జేబులో గాని ఇంకెక్కడైనా చేయి పెట్టాను అనుకో, అదంతా నూనె అయిపోద్ది. అయితే తల కడుక్కొని వస్తాను, ఉండండి. గౌరీ, నీకు నాకు బ్రేకప్. ఇప్పుడు రీజన్ అన్ని అడక్క, నీకు నాకు బ్రేకప్ అంతే. కావేరి, నీకు నాకు బ్రేకప్. నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని నీకు రిటర్న్ ఇచ్చేస్తాను. ఇప్పుడు నువ్వు నన్ను ఏవి అడక్క, నీకు నాకు బ్రేకప్ అంతే. రమ్య, ఆఫ్రేన్, మానస, సౌమ్య. ఏంటే గుడ్ల గోపులా చూస్తున్నావు? ఏ దిక్కుమాలిన దాని దగ్గరికి వెళ్ళి వచ్చేసారు? తాగిస్తున్నావా? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. ఈ వెంట్రుక ఎవరిది? అనుమానించడానికైనా ఒక అర్థం ఉండాలి. రాత్రి పడుకొని తెల్లారిందని బయటకు వచ్చాం, అది నీ వెంట్రుకే. రూపా, చెప్పు. అవునా? సరే, వస్తున్నా. ఏమైందండి? పెందుర్తి దగ్గర నేను కొన్న స్థలం రోడ్డు వైడింగ్ లో పోయిందంట. బాధపడకండి. ఇంతకీ ఆ రూపాయి ఎవరు? ఏంటి, పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కదా, షాపింగ్కి వెళ్దాం పదండి. 10-20 చీరలు కొనిసుకుంటాను. ఎవరు పిలిచారే? ఎవరు పిల్లలేదండి, సడన్ గా పిలిచారనుకోండి, అప్పటికప్పుడు షాపింగ్ చేసుకోలేను కదా, అందుకు. ఏంటి, బాదం పప్పు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందంటండి, అందుకే బాదం పప్పు నానబెట్టాను. అయితే
నానబెట్టాను కానీ ఎక్కడ పెట్టానో జ్ఞాపకం రావట్లేదు. ఏంటి మీకు ఇంగ్లీష్ వచ్చు కదా? బాగా వచ్చు. అయితే నేను ఇంగ్లీష్లో ఒకటి అడుగుతాను, దానికి తెలుగులో అర్థం చెప్పండి. అడుగు. ఐ యామ్ డాంకీ. నేను గాడిదని. అది నాకు తెలుసండి, కానీ దాని అర్థం చెప్పండి. దాని అర్థమే. ఏంటి ఇప్పుడు భోంచేశారు కదా, నేను వండిన కూర ఎలా ఉంది? చాలా బాగుందిరా. థ్యాంక్ యూ అండి. ఏమండి, మీ ఉద్దేశంలో లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? కాకరకాయను ఫ్రై చేసిన, కాకరకాయను పులుసు పెట్టిన చేదు మాత్రం పోదు కదనే. పెళ్లి కూడా అంతే. మా ఎదురు బిల్డింగ్ లో ఏదో ఆఫీస్ పెడుతున్నట్టున్నారు. ఇక రోజు కలరింగ్సే కలరింగ్స్. ఏంటండి అంత హ్యాపీగా ఉన్నారు? మన ఎదురు బిల్డింగ్ లో ఏదో ఆఫీస్ పెడుతున్నట్టున్నారు. ఆఫీస్ కాదండి, ఓల్డ్ ఏజ్ హోమ్. మెల్లికి తిప్పండి. తిరగడం లేదో పట్టేసిందా? మెల్లికి తిప్పండి ఇటు చూడండి, ఇటు చూడండి. సీనుకి ఏమైంది పాపా? మా ఆయనకి మెల్ల పట్టేసింది. ఓ అవునా? ఏటి భాగ్య ఈరోజు ఇంత హాట్ గా తయారయ్యావు? హాట్ గా తయారైందా? ఎక్కడే హాట్ గా తయారైంది, నార్మల్ గానే ఉంది కదా. తెలిసిపోయిందా? తిరిగేసింది, బాగుంది, బాగా అయిపోయింది. చూడు ఇప్పుడు ఎలా ఉందా. ఏంటమ్మా ప్యూర్ లెదరా? ప్యూర్ లెదర్ సార్. ప్యూర్ లెదర్ అని గ్యారంటీ ఏంటి? ఈ బెల్ట్ తీసుకెళ్లి మీ ఆవిడ చేతిలో పెట్టండి సార్. ఆవిడ 4 తిట్లు తిట్టండి, ఇది లెదరో కాదో మీకే తెలిసిపోద్ది. ఏమైంది మేడం? ఏం ఫోన్ ఇచ్చినా నెలకు రీఛార్జ్ అడుగుతున్నది. ఏమండి, ఎందుకండి మా ఆడవాళ్ళలాగా మీ మగవాళ్ళు ఎక్కువగా బంగారం వేసుకోవడానికి ఇష్టపడరు? ఎందుకంటే మా మగాల మనసే బంగారం కాబట్టి. ఏమైందే, ఫంక్షన్ లో ఎవరేమైనా అన్నారా? ఫంక్షన్ లో అందరూ బంగారం వేసుకుని వచ్చారు, నాకు ఎప్పుడు కొనమన్నా కొనలేదు. అక్కడ తల తీసేసినట్టు అయిపోయింది. ఫంక్షన్ కి వెళ్తే ఫంక్షన్ లో చికెన్ పెట్టలేదు, మటన్ పెట్టలేదు అని బాధపడాలి కానీ బంగారం లేదని బాధపడతావేంట నా బంగారం? మాటలతోనే బొల్లేసేస్తారు, ఎందుకు పనికిరాని మాటలు. ఇదిగో ఆంటీ, మా మమ్మీ ఇచ్చింది. థ్యాంక్స్ అమ్మా. ఎన్నో నెల ఆంటీ? నేనేం ప్రెగ్నెంట్ కాదమ్మా, ఇప్పుడే అన్నం తిన్నాను, అందుకే ఇలా ఉంది. నేను అడిగింది నిన్ను కాదంటీ, అంకుల్ని. ఈరోజు మా ఇంట్లో నాటుకోడి రాగి ముద్ద చేసా, మా పాప కోసం చికెన్ బిర్యానీ కూడా చేసా. నేనైతే ఇప్పుడే రెస్టారెంట్ నుంచి చికెన్ మంచూరియా, నాన్స్, డ్రమ్ స్టిక్స్ తెప్పించి తినేసి ఇలా చేయగడుకొని ఇప్పుడే వచ్చాను. పెరుగన్నం నేను కొంచెమే తిన్నాను, నాకు ఇంకా తినబుద్ధి కాలే. నువ్వు ఎప్పుడైనా చికెన్ చేసావా? పో. తెలిసిపోయిందా? అమ్మా, పప్పులో ఉప్పు వేయడం మర్చిపోయాం, హెల్దీ అయ్యి లేకపోతే డాడీ అడుస్తారు. మీ అందరికీ తెలిసి సాగుతుంది మీకు అలాగా. ఏం కూర ఉండవే? ఏమీ బాగలేదు. మొన్న వండాను కదా, ఆ కూర బాగుందా? మొన్న చాలా బాగుంది. నిన్న చేశాను కదా, ఆ కూర ఎలా ఉంది? నిన్నైతే ఇంకా సూపర్. మొన్న కూర బాగున్నప్పుడు బాగుంది బుజ్జి అనలేదు, నిన్న కూర బాగున్నప్పుడు బాగుంది కన్నా అనలేదు. ఈ రోజు ఏదో కాస్త తేడాగా ఉండేసరికి బాగోలేదని అరుస్తున్నారు. అప్పుడు లేవన్నారు, ఇప్పుడు లేస్తుంది. ఏ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు బుజ్జి ఇవ్వగయ్యా డబ్బులు. ఎక్కడవండి ఇన్ని డబ్బులు? రోడ్డు మీద దుప్పటి పరిసి అడుక్కున్నానే. అందుకేనా మన ఇంట్లో ఈ మధ్య దుప్పట్లు కనబడట్లేదు. పాయసం దేంతో చేసి తెచ్చావే? పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, సేమియాలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి. ఒకసారి ఇది పట్టుకోండి అత్తమ్మా. తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని జావు. ఏంటి ముగ్గురు అలా ఉన్నారు? నిన్న మా తమ్ముడికి పిల్లని చూడడానికి వెళ్ళాం కదా బావా, వాళ్ళు ఈ రోజు మా తమ్ముడిని చూడడానికి వచ్చారు. ఏమన్నారు? మీ తమ్ముడిని మాకైతే చూపించారు గాని
ఇంకెవరికి చూపించకండి అన్నారు. ఎవరైనా ఉల్లిగడ్డ, ఉప్పు, పప్పు, టమాటా అని ఇంటికి వస్తే ఏం చెప్పాలి? అమ్మ లేదా ఆంటీ, ఆ తర్వాత రండి, మాకు అవేమీ తెలియదు. ఇంకోసారి చెప్పండి. అమ్మ లేదా ఆంటీ, ఆ తర్వాత రండి, మాకు అవేమీ తెలియదు. తీసుకోండి. నేను ఊరెళ్ళి తిరిగి వచ్చే వరకు ఈ డబ్బు అలాగే ఉంచాలి. అర్థమవుతుందా? అమ్మ నువ్వు తిరిగి వచ్చాక మళ్ళీ నాకే తిరిగి ఇవ్వాలి. నేను కాబట్టి నిన్ను భరించి నీతో ఉంటా. అదే ఇంకో ఆడదైతే ఒక్క నిమిషం కూడా నీతో ఉండదు. ప్రతి ఇంట్లో ఇదే డైలాగ్ దీని తల్లి. అదేంటో మరి, నేను కాబట్టి నీతో ఉంటున్నాను, వేరేదైతే ఉండదని. వేరే దాన్ని తీసుకొస్తేమో దాన్ని ఉండనివ్వరు మీరు. ఏంటి, మనం చనిపోయిన తర్వాత కాకుల్లా మారిపోతామంట, నిజమేనా? నిజమే. ఎందుకే ఏడుస్తున్నావు? ఇంత అందంగా ఉన్న నేను కాకిలా మారిపోతానంటే ఏడుపు రాదేటండి. అబ్బా నెట్ రావట్లేదే, నెట్ బిల్లు కట్టినట్లేదు, మంచి సినిమా మధ్యలో అయిపోయింది. ఏమండి ఏమండి, ఏంటే నెట్ రావట్లేదండి. టైంకి నెట్ బిల్లు కట్టాలి కదా, పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి నెట్ బిల్లు కట్టమనండి. ఏమైందే? నీ చేతికి కట్టేంటి? కంగారు పడకండి, బ్యాండేజ్ ఊరికే పడుందని కట్టుకున్నాను. బావా, పిల్లానికి తల్లికి తేడా ఏంటి బావా? తల్లి మాటలు నేర్పిస్తుంది, పిల్లం నోరు మూసుకోవడం నేర్పిస్తుంది. ఏంటి భాగ్య ఎలా వచ్చా? నీ దగ్గర యూరియా ఉంటే కొంచెం ఇస్తావా? యూరియానా? లేదే, అయినా ఇప్పుడు దేనికి? మా ఆయన తినడానికి మంచూరియా చేయమన్నాడు, అందుకనే. బావా, ఒక చేత్తో మా చెల్లిని పట్టుకున్నా, ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నా, ఈ రెండిట్లో ఏదంటే నీకు ఇష్టం? ఫోను. ఓవర్ యాక్షన్ చేయకరా. ఫోనా? ఎందుకని? ఫోన్ అయితే సైలెంట్ లో మొదలు పెట్టచ్చు, మీ చెల్లెలు సైలెంట్ లో మొదలు పెట్టలేం కదా బావా. మీరు చాలా సార్లు మా హాస్పిటల్కి వచ్చారు, మీకు ఎప్పుడూ ఇంత బీపీ లేదు, ఇప్పుడు ఎందుకు ఇంత బీపీ పెరిగింది? కిందటి వారమే నాకు పెళ్లి అయిందండి. ఫ్రూట్ సలాడ్ తింటారా అండి? ఇవ్వండి. ఇంకో 2 స్పూన్లు వేయొచ్చు కదా. ఓకే 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 ఓకే. ఇంకా 2 స్పూన్లు ఏమైనా కావాలా? ఏమే, ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా? ఫంక్షన్ కి రావా? రా, వచ్చి కూర్చో. నేను రావడం లేదు. అదేంటే, మొన్న నీ ఫంక్షన్ కి అంత దూరం నుంచి వచ్చింది కదా. వచ్చింది. అంతకు ముందు ఆ అమ్మ ఫంక్షన్ అయితే 1000 రూపాయలు ఈడేసాను. నా ఫంక్షన్కి వచ్చి 500 ఈడేసింది. 500 నాకే. ఇప్పుడు ఆ అమ్మ పిలిచింది కదా, నీ ఎగేసుకొని వెళ్ళి 500 ఈడేసాను అనుకో, అదొక 500. ఇదంతా నాకు అవసరమా? చికెన్ చాలా బాగుంది కదా. అవునే, ఇంకో 2 ముక్కలు ఎంచుకుందామా? ఇప్పటికే 2 సార్లు వెళ్ళాను, మళ్ళీ వెళ్తే బాగోదు. అవునే, నేను కూడా 2 సార్లు వెళ్ళాను. ఓకే 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 ఓకే. ఒక ఐడియా, మిమ్మల్ని అక్కడ ఎవరో పిలుస్తున్నారండి. ఇక్కడ ఎవరు లేరండి, వడ్డించాలి. మీరు వెళ్ళండి, నేను వడ్డిస్తాను. సరే చూసుకోండి, అయితే నేను వెళ్తాను. వచ్చే వచ్చే వచ్చే. పిచ్చోలైపోయారు మా టీం అంతా. ఏమండి, నేను పాట పాడతాను, మీరు వీడియో తీయండి. నేను వీడియో తీయను గానీ బయటికి వెళ్ళి కూర్చుంటా. బయటికి ఎందుకండి? నువ్వు పాట పాడినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకో, బయట వాళ్ళు నేను కొడుతున్నాను అనుకుంటారు. వ్యాలంటైన్స్ డే వస్తే చాలు, పెళ్లి కాకముందు మా ఆయన గిఫ్ట్ల మీద గిఫ్ట్లు కొనేసి ఇచ్చేవాడు. మరి పెళ్ళైన తర్వాతే? వ్యాలంటైన్స్ డే వస్తే చాలు, తల గోడకేసి బాదుకుంటాడు. పాపా గ్లాస్ కందిపప్పు ఉంటాయివా, మళ్ళీ ఇచ్చేస్తా. నేనేమని పో. అదేంటే, ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు ఇచ్చుకోవాలి కదా పాపా. కదా, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి కదా. నీ వీడియోస్ కి అన్ని లైక్లు ఇచ్చాను కదా, మరి నా వీడియోస్ కి తిరిగి ఇచ్చావా? అంటే అది వ్యాలంటైన్స్ డే వస్తే చాలు, పెళ్లి కాకముందు మా ఆయన గిఫ్ట్ల మీద గిఫ్ట్లు కొనేసి ఇచ్చేవాడు. మరి పెళ్ళైన తర్వాతే? వ్యాలంటైన్స్ డే వస్తే చాలు, తల గోడకేసి బాదుకుంటాడు.
రావే పెళ్ళికొడుకు పెళ్లి కూతురుతో ఒక ఫోటో దిగొద్దాం. నువ్వు వెళ్ళవే, నేను తర్వాత వస్తాను. సరే. పెళ్లి కొడుకు అమ్మా నాన్నల్ని కలిసిపోతాం, తోడు రండి. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. సరేనమ్మా. పెళ్లి కూతురికి విషెస్ చెప్దాం, రావే. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సరేనే. ఒకసారి పక్కకు రావే, నీతో మాట్లాడాలి. ఏంటి చెప్పండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఫోటో తీసుకుందామంటే రావట్లేదేంటే? అంటే నాకు పెళ్ళికి చెప్పలేదు వాళ్ళు. అమ్మగారు, పని అయిపోయింది, నా టైం కూడా అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. ఒక్క నిమిషం ఆగవే, ఇంట్లో బిర్యానీ ఉంది, ఇస్తా, ఇంటికి తీసుకెళ్లి తిందు. ఎప్పుడు వండారు అమ్మగారు? మధ్యాహ్నమే వండాను. చిచ్చి, అసలే చలికాలం, నేను తిన్నాను. ఇంటికి వెళ్ళి వేడి వేడి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని మరీ తింటాను. రారా, ఫంక్షన్ టైం అవుతుంది. ఏంటే ఫంక్షన్కి వెళ్దామంటే అలా బాధపడుతూ కూర్చున్నా? నా దగ్గర ఉన్న చీరలన్నీ అన్ని ఫంక్షన్కి కట్టేశానండి. నా దగ్గర కొత్త చీరలే లేవండి. సరే సరే, నువ్వు ఏడుస్తూ ఉండు, నేను ఒక్కనే ఫంక్షన్కి వెళ్ళి వస్తా. ఫ్రూట్ సలాడ్ తింటారా అండి? ఇవ్వండి. ఇంకో 2 స్పూన్లు వేయొచ్చు కదా. ఇంకా 2 స్పూన్లు ఏమైనా కావాలా? అన్నయ్య వీడే రోజు ఏడిపిస్తున్నాడు. ఏరా మా చెల్లిని రోజు ఏడిపిస్తున్నా? సార్ మీకు ఎక్కడ చూసాను సార్. నన్ను ఎక్కడ చూసావు? పక్కనట్టు మా చెల్లిని ఎందుకు ఏడిపిస్తున్నావు? మీరు కేజీఎఫ్ హీరో కదా. నువ్వు బిస్కెట్ వేసింది చాలు, మా చెల్లిని ఎందుకు ఏడిపిస్తున్నావు? కాదు సార్, మీరు వచ్చి కేజీఎఫ్ హీరో లాగే ఉన్నారు సార్. అవునా? చెల్లి నువ్వు ఇంటికి వెళ్ళిపో, 10 నిమిషాల్లో నేను ఇంటికి వచ్చేస్తాను. వస్తే మన వెనక వీధిలో కర్రల డిపో కాలిపోయిందంటే. అవునా? ఇప్పుడే వస్తాను, ఉండండి. పదండి. ఇంత పెద్ద బ్యాగ్ దేనికే? బొగ్గులు ఏరుకుని తెచ్చేసుకుందామండి. చలికాలంలో వేడి నీళ్ళు కాచుకోవడానికి పనిచేస్తాయి. అమ్మా వేనా, ఈ వార్త విన్నావా? ఏంటత్తయ్య గారు, మహిళ మెడలో మంగళసూత్రం కాజేసిన దొంగకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించిందట కోర్టు. అమ్మో, 3 సంవత్సరాలా? తాళిబొట్టు కాజేసినోడికి 3 ఏళ్లే జైలు శిక్ష. అదే తాళిని మెడలో కట్టినోడికి జీవితాంతం శిక్ష. ఉదయం నుంచి కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళావు? కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా. అదేంటి, మీ ఆయన కూడా డాక్టరే కదా, మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ. బ్రదర్, చిన్నప్పుడు నీతో చదువుకున్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నావంట. ఎలా ఉంది లైఫ్? ఏం చెప్పమంటావు సిస్టర్. చిన్నప్పుడు తన హోంవర్క్ నేనే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు హోంలో తన వర్క్ను కూడా నేనే చేయాల్సి వస్తుంది. చెప్పు, డబ్బులన్నీ ఎవరికి ఎత్తనవు? నీలాంటిదే ఆండ్రాయిడ్ ఫోన్కి రీఛార్జ్కి దిక్కులేదు కానీ యాపిల్ ఫోన్ కావాలన్నదట. నా దగ్గర ఎక్కడ డబ్బులు? చూడండి పంచాంగంలో మీ ఆదాయం ఎంత ఉందో. అందులో ఆదాయం చూస్తున్నా గానీ పక్కనే ఉన్న వ్యయం చూస్తున్నావా? ఆదాయం వచ్చినప్పుడు నీకు ఇస్తాలే. ఆదాయం వచ్చినంత వరకు అక్కడ ఆఫర్లు కూకొంత ఏటి. నాకు ఉగాది గోల్డ్ కొనాల్సిందే, పదండి షాప్కి. సలీం గారు బాగున్నారా? బాగున్నాను. నేను చూస్తుంటే జాబ్ చేస్తున్నట్లేదు, ఏదైనా పెద్ద వ్యాపారం చేస్తున్నావా? వేడి వేడి సమోసా 10కి 2 25. వేడి వేడి సమోసా. బుజ్జి బుజ్జి, ఎందుకు అలగొరుతాండ్రు? బాత్రూమ్ లో సీసీ కెమెరా ఎవరు పెట్టారా? నేనే పెట్టానండి. ఎందుకు? మీరు బాత్రూమ్ లోకి ఫోన్ పట్టుకుని వెళ్ళి గంటల తరబడి రావడం లేదు. మీరు ఏం చేస్తారో తెలుసుకుందామని. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు.